అవసరంలో తిరునాళ్లను తలదన్నేలా కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు కూటమి నాయకులు. భోగి సంక్రాంతి పండుగ 2 రోజులు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగాయి కోడి పందాలు. కనుమ రోజు ఉదయం నుండే ప్రారంభమైపోయాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు కోట్లాది రూపాయల చేతులు మారాయన్నట్లుగా తెలుస్తుంది. కనుమ కోడి పందాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో 3వ రోజు కూడా కోడి పందాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా నవడూరు జంక్షన్లో ఉన్నాము. నవడూరు జంక్షన్ బరి వద్ద అయితే ఈ జంక్షన్ బరికైతే ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అలాగే ఒక యూనికార్న్ బైక్ను కూడా, అంటే కోడి పందాల్లో ఎవరైతే గెలుపొందుతారో వారికి రాయల్ ఎన్ఫీల్డ్ అలాగే యూనికార్న్ బైక్ను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా ఈ కోడి పందాలు అంటే తిరునాళ్ళ వాతావరణంలో జరిపిస్తున్నారు, ఏ విధంగా ఉందనుకోవచ్చు? చాలా సంతోషదాయకమైన విషయం. గత 5 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలతో ప్రజలు గడిపిన పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా ఇక్కడ ఎప్పుడు బరులు లేవు. అయినప్పటికీ సంక్రాంతి అంటే ఇళ్లలో ఉండి ఆడవాళ్ళు మగ్గిపోతున్నారు. మనకు వండి పెట్టడమే తప్ప వాళ్ళకు కూడా స్వాతంత్రం ఏర్పడాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేశారు మా రాంబాబు, మన్నెస్సీని గారు, అలాగే తులసి రాంబాబు, చిన్నబాబు అందరం కలిసి, హరిబాబు ఈ టీంలో అందరూ కలిసి తీసుకున్న నిర్ణయంలో మరి తులసి రాంబాబు గారు చేసిన డిజైన్ వల్ల ఈరోజు పందాలంటే ఏదో బరేసేసి తీసుకెళ్ళి పంపించేయడం అనేది కాకుండా అందరూ రావాలి, ఫ్యామిలీస్ వచ్చి చూడాలనేటువంటి దాంతో మేము దీంట్లో ఏది స్వలాభాక్షతో చేసింది కాదు. అందరు ప్రజలు సుఖశాంతంగా ఉండాలని చెప్పి ఇప్పుడు పెట్టినప్పుడు తిరునాళ్ళు, ఆ తిరునాళ్ళకు సంబంధించి ఆ విధంగా తగినట్లే సోదరి మనులందరికీ గ్యాలరీలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లల కుటుంబాలతో వచ్చి వాళ్ళందరూ ఆనందంగా చేయడానికి ఇప్పుడు వస్తారండి. రాత్రి 10 వరకు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం మేమే పెడుతున్నాం నిర్వాహకులం, సాయంత్రం టీ స్నాక్స్ అన్నీ ఇస్తున్నాం. వీళ్ళకే కాదు, వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఈ విధమైనటువంటి ఏర్పాట్లతో ఒక్కసారిగా మేము ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చక్కగా ఒక మంచి సాంప్రదాయం నెలకొల్పాలనే ఉద్దేశంతో మా కమిటీ తీసుకున్న నిర్ణయం ఇది. ఆ నిర్ణయానుసారంగానే ఈరోజు జరుగుతున్నటువంటి వ్యవహారాలను మీరు చూశారు. పిల్లలు ఆడడానికి గుర్రబంధాలు, గుర్రపు డెక్కీలు, అదేవిధంగా జెయింట్ వీల్స్, రంగుల రాట్నాలు, వాటితో పాటు ఇందాక చెప్పినట్లుగా అన్ని వ్యవహారాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందరూ సుఖశాంతాలతో ఆనందంగా గడపాలి నవడూరు జంక్షన్లో భాగ్యనగర్ లేఅవుట్లని మా కమిటీ తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేసాం. డబ్బుల కోసం అయితే అక్కడ కాదు, అందరూ 15 లక్షలు చేతి పెట్టుబడి పెట్టుకునే వాళ్ళే తప్ప డబ్బు 1 రూపాయి కూడా ఆశించేసే నిర్ణయం అయితే కాదు ఇది. దీనికి ప్రజలు కూడా మంచి స్పందన వచ్చి మీరే చెప్తున్నారు పందాలకు అవి తిరణాలు ఎలా ఏర్పాటు చేస్తారని. అలాగే చెప్పండి సార్, అంటే ఇక్కడ చూసినట్టయితే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని పెట్టారు, యూనికార్న్ పెట్టారు. ఎవరికి ఇస్తారు, ఎవరు గెలుపొందితే ఎవరికి ఇస్తారు వాటిని? ఈ యూనికార్న్ కానీ బుల్లెట్ కానివ్వండి, 9 పందాలలో 6 పందాలు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇష్టం కోసం ప్రజలు, అంటే మేము పెట్టినంత ఒకటే అండి. యూనికార్న్ పెట్టినా బుల్లెట్ పెట్టిన కారణం ఏంటంటే ఎక్కడా జరగనట్టు తిరణాలని పెట్టి భోజనాలు వస్తువులు కానించి అన్ని ఫ్యామిలీస్, కేవలం ఫ్యామిలీస్ అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమీలో మీరు వెనక్కి ఒకసారి కెమెరా తిప్పితే అందరూ 50% ఫ్యామిలీస్ ఉంటున్నారండి. వాళ్ళే సరదాగా అండి 2000, 500 అలా కాచుకుంటా వాళ్ళు ఉదయం వచ్చండి ఈవినింగ్ 7, 8, 9 వరకు ఇక్కడే స్పెండ్ చేస్తున్నారండి. ఇలాంటిది ఎక్కడా చూడలేదు, ఇలాగ ఎక్కడ ఎందుకు చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? గతం నుంచి కూడా ఉండాలి కదా. ఏ ఊరికి ఆ ఊర్లో ఉండిపోయేవాళ్ళం. మా ఊర్లో ముగ్గులు పెట్టుకుంటాం, గొబ్బులు పెట్టుకుంటాం, అంతవరకే పరిమితం అయ్యేవాళ్ళం లేడీస్. ఈ రకంగా చేస్తే అన్ని ఊర్ల నుంచి అన్ని మండలాల్లో కూడా చేస్తే మాకు కూడా 3 days సంవత్సరం అంతా కష్టపడతాం. ఇందులో లేడీస్ జనరల్గా ఎంప్లాయీస్ ఉన్నారండి, అంటే గృహిణులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి సెలవులు వచ్చి మెయిన్ పండుగ అన్నదే మన తెలుగు వాళ్ళకే మెయిన్ సంక్రాంతి అండి. అంటే సంక్రాంతి సంబరాలను తలపించే విధంగా ఈ మొత్తం ఈ లేఅవుట్లో చూసినట్లయితే గుర్రబళ్ళు కానివ్వండి, జెయింట్ వీల్స్ కానివ్వండి, అన్ని రకాలు ఎంజాయ్మెంట్కి ఏ విధంగా ఉండాలి, ఫ్యామిలీస్ ఎంజాయ్మెంట్ ఏ విధంగా చేయాలనే విధంగా ఏర్పాటు చేశారు. దీనికి గల కారణం ఏమనుకోవచ్చు? హరిదాస్ కానించండి, బుడబుక్కలు కానించండి, కోయోళ్ళు కానించండి, ఆల్మోస్ట్ గతంలో మీరు వెనక్కి ఒక 25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎలాగ ఉంటుందో, మన పల్లెటూరు వాతావరణం ఎలాగ ఉంటాయో అవన్నీ ఏర్పాటు చేస్తే కారణం ఒకటే అండి. ఫ్యామిలీస్ వచ్చి రావాలి, పిల్లల పాపలతో రావాలి. అందరూ మర్చిపోతున్నారు, ఈవెంట్ ఏంటో మర్చిపోతున్నారు, పల్లెటూరులో జరిగి పండుగలు మర్చిపోతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న పండుగలు అండి అరిసులని,
ఇలా పోకుండాని రకరకాల పిండి వంటలు చేస్తారండి. ఈవేళ ఉన్న పరిస్థితులు అండి ఆ పిండి వంటలు అన్నీ మర్చిపోయారండి. ఈవేళ ఆ రకమైన జిలేబీ కానించండి, అరుసులు కానించి ఇక్కడ మేము సప్లై చేస్తామండి. స్వయంగా మేము వండించి సప్లై చేస్తామండి. అవన్నీ తినండి వాళ్ళు. అంటే ఇది ఇలాగ ఉంటుందా? ఎవరు అడుగుతున్నారండి? అది మనవరాలో మనవలో కూతుర్లు అండి. అంటే తల్లులు తెలుసు కాబట్టి వాళ్ళకి తెలియని ఫుడ్ అండి ఇది. ఆ రంగాన్ని మేము ఈ భోజనం కానీ అన్ని వస్తువులు ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే చూడొచ్చు, ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు, ముఖ్యంగా ఫ్యామిలీస్ అన్నీ కూడా పూర్తిగా ఎంజాయ్ చేసే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. సంస్కృతి సాంప్రదాయాలకు మర్చిపోతున్న తరుణంలో అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను ఒక సంస్కృతి సాంప్రదాయాలకి గుర్తుండే విధంగా కూటమి నేతలందరూ కలిసి ఈ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఈ పండగ 3 రోజులు అంటే దేశ విదేశాల నుంచే కాకుండా పట్టణాల నుంచి వచ్చేవారికి, అలాగే ఇప్పుడు వస్తున్న యువతకైతే ఈ చిన్నపిల్లలకు కానివ్వండి ఈ సంస్కృతి సాంప్రదాయాలను కూడా గుర్తొచ్చే విధంగా బుడబుక్కలు వారు, అలాగే హరిదాసులు, అలాగే జైంట్ వీల్స్, అంటే సంక్రాంతి పండుగ అంటే జోదమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా ఈ బరిని ఏర్పాటు చేశారు నిర్వాహకులు అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో మురళి, ఏఎన్ఎన్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.